కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారుల డిలిమిటేషన్ శాస్త్రీయబద్ధంగా జరగలేదని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డివిజన్లు లేని ఓట్లను కలిపి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. 60 డివిజన్లను అశాస్త్రీయుతంగా 66 డివిజన్లుగా రూపొందించి ముసాయిదా తయారు చేశారని మండిపడ్డారు. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఈ దిగాలి మొత్తం వాళ్ళు ఇచ్చింది ఒక్కటి కలిపి మనం ఒక్క డివిజన్ 5,103 ఇచ్చారు. 5,103 చూపి మనది టీఆర్ఎస్ డివిజన్ కార్పొరేట్ అయితే 3 ముక్కలు. సపోజ్ నా డివిజన్ 3 ముక్కలు, మా కౌన్సిలర్ మా బీఆర్ఎస్ ఇప్పుడు మా డిండిగాల మ్యాచ్ది 3 ముక్కలు. ఇట్లా బీఆర్ఎస్ కార్పొరేట్ ఉన్న ప్రతి డివిజన్ 3 ముక్కలు. అశోక్ రావు సాబ్ది కరీంనగర్ నగరానికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి 66 డివిజన్లకు గాను ఒక ముసాయిదా జాబితాను కార్పొరేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన జాబితా పూర్తిగా తప్పుల తడకగా, ఎటువంటి శాస్త్రీయంగా కానీ హద్దులు నియమించి కానీ లేకుండా డిలిమిటేషన్ జరిగినట్టు తెలుస్తుంది. మరే టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి 3 ఐఏఎస్ ఆఫీసర్లతో ఈరోజు తప్పు చేపించడం జరిగింది. ఒకటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే, మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరే. మరి వీళ్ళు గుడ్డిగా ఏ విధంగా సంతకం పెట్టి ఈ జాబితాను విడుదల చేసిరు అనేదే మేము ప్రశ్నిస్తున్నాం. మరి దీని వెనుక ఎవరున్నారని కూడా చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ మంత్రిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 66 డివిజన్లకు గాను 3,35,000 ఓట్లని వారు చూపించడం జరిగింది. అదే మొదలు తప్పు. సరే 3,35,000 చూపించారు. దాన్ని టోటల్గా 66 డివిజన్లకు డివైడ్ చేస్తే దాదాపు మరి 5,000 ఓట్లు వస్తాయి. మరి జీవో స్పష్టంగా చెప్తుంది, ఒక డివిజన్ డీలిమిటేషన్లో ఓటర్లు 10% ప్లస్ కానీ 10% మైనస్ కానీ, అంటే 5,000 ఓట్లు అయితే 10% మైనస్ అంటే 4,500, 10% ప్లస్ అంటే 5,500. 5,000 ఉండాలి, కానీ 10 ప్లస్ అయినా 10 మైనస్ అయినా ఉండాలి. హౌస్ నెంబర్ 10-5-449 నుంచి 10-5 ఎండింగ్ అని చూపించారు. మున్సిపల్ నుంచి విడుదలైన జాబితాలో 5,021 కోట్లు చూపించారు. కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రతి జనవరికి ఒకసారి ప్రతి కాన్సెన్స్ ఓటర్ లిస్టు విడుదల చేస్తారు. దాని ప్రకారం చూస్తే ఈ హౌస్ నెంబర్లలో ఉన్న ఓట్లు 3,005 ఓట్లు. మరి 2,000 ఓట్లను ఏం తెచ్చి కలిపారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ లెక్క వీళ్ళు చూపించిన లిస్టులో 5,314 ఓట్లు చూపించారు. కానీ దీనిలో ఉన్న ఓట్లు 8,251 ఓట్లు ఉన్నాయి.